దేశంలో కొత్త రకం పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీలో మొదటి E85 పెట్రోల్ పంపును కేంద్రం ప్రారంభించింది. ఢిల్లీలో సిఎన్జి కంటే తక్కువగా E85 పెట్రోల్ ధర ఉంది. E85 పెట్రోల్ లీటర్ 82 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో E20 పెట్రోల్ ధర 102 రూపాయలు, ప్రీమియం పెట్రోల్ ధర 109 రూపాయలుగా ఉంది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, నాగపూర్ కారిడార్లలో 50 నుంచి 100 E85 పెట్రోల్ బంకులు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 500 పెట్రోల్ బంకులు, 2027 చివరి నాటికి 5000 బంకుల ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. E85 పెట్రోల్ ఏ వాహనాల్లో వాడాలి, దీంతో లాభ నష్టాలేంటి అనే డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. దేశంలో కొత్త రకం పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. అదే E85. ఇప్పటి వరకు ఉన్న పెట్రోల్ ధరకి సుమారు 20 రూపాయల డిఫరెన్స్తో ఈ E85 పెట్రోల్ అందుబాటులోకి రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 50 పెట్రోల్ బంకులు ఢిల్లీ ఎన్సీఆర్తో పాటుగా ఇటు ముంబై, అలాగే నాగ్పూర్ ఇటువంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ E85 పెట్రోల్ పంపులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఫ్లెక్సీ ఫ్యూయల్ ఈ వెహికల్స్కి మాత్రమే ఈ E85 ఫ్యూయల్ని పెట్రోల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ E85 పెట్రోల్ ధర చూసినట్లయితే కనుక లీటర్కి 82 రూపాయల 12 పైసలు ఉంది. అదే సాధారణ పెట్రోల్ రెగ్యులర్గా యూజ్ చేసే నార్మల్ పెట్రోల్ ధర ఢిల్లీలో ప్రస్తుతం 102 రూపాయల 12 పైసలు, అంటే సుమారు 20 రూపాయల డిఫరెన్స్ అనేది ఉంది. అలాగే ఇటు ఎక్స్ట్రా పవర్కి సంబంధించిన పెట్రోల్ ధర అయితే సుమారు 109 రూపాయల వరకు కూడా ఉంది. సో ఈ E85 అనేది ప్రధానంగా ఇప్పుడు మార్కెట్లో వస్తున్న కొత్త రకం వాహనాలు మారుతి సుజుకి వ్యాగనార్ కానీ, అలాగే ప్రస్తుతం కొత్త వెహికల్స్ మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్నాయి. స్ప్లెండర్, అలాగే హెచ్ఎఫ్ డీలక్స్తో పాటుగా సుజుకి గిక్సర్ ఇటువంటి ఇప్పుడు వచ్చే వాహనాలకు మాత్రమే ఇది ఉపయోగకరం. రెగ్యులర్గా ఉపయోగించే వాహనాలలో ఈ ఫ్యూయల్ని ఉపయోగించలేరు. ఇంజన్ లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఇథనాల్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. 85% వరకు ఇథనాల్ని ఇందులో బ్లెండ్ చేస్తారు ఈ పెట్రోల్లో. సో కేవలం 15% మాత్రమే పెట్రోల్ అనేది ఉంటుంది. సో ఈ బ్లెండింగ్ పెట్రోల్ వల్ల ఇటు కాలుష్యం తగ్గుతుంది, అలాగే మనం వినియోగించే ముఖ్యంగా ముడి చమురుని దిగుమతుల్ని తగ్గించుకోవచ్చు, దేశంలో ఇథనాల్ ఉత్పత్తిని పెంచుకోవచ్చు, రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. సో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. నార్మల్ పెట్రోల్ అలాగే ఎక్స్ట్రా పవర్ పెట్రోల్ ఉపయోగిస్తే కనుక కాలుష్య తీవ్రత అధికంగా ఉంటుంది, అలాగే దాని ఖర్చు కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ పెట్రోల్ ధర సుమారు 20 రూపాయలు తక్కువగా ఉంది. సో దీనిలో ప్రస్తుతం మనం చూడవచ్చు పూసా రోడ్లో ఉన్న ఈ పెట్రోల్ పంప్ వద్ద నార్మల్ పెట్రోల్, అలాగే ఎక్స్ట్రా పవర్ పెట్రోల్కి సంబంధించి పెట్రోల్ వాహనాల్లో పెట్రోల్ నింపించుకోవడానికి వస్తున్నారు. కానీ ఈ E85 ముఖ్యంగా పాయింట్ వద్ద మాత్రం ఎటువంటి వాహనాలు అనేవి లేవు. ఎందుకంటే చాలా తక్కువ వాహనాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ఫ్లెక్సీ ఫ్యూయల్కి సంబంధించిన ఇంజన్స్ని ఇటు వాహన కంపెనీలు తయారు చేస్తున్న నేపథ్యంలో సో ఇంకా ముఖ్యంగా పూర్తి స్థాయిలో దీని ప్రయోజనాలు ప్రజలకు పొందాలంటే కనుక వాహనాలని మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా నార్మల్ ఫ్యూయల్ ఉత్పత్తి చేసేంత పవర్ని, ఎందుకంటే ఇందులో బ్లెండింగ్ పర్సెంటేజ్ 85% ఇథనాల్ ఉంటుంది, 15% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. కాబట్టి సో ఈ బ్లెండింగ్ పర్సెంటేజ్ వల్ల పవర్ కూడా తక్కువ ఉంటుంది అని చెప్పి ఇటు కంపెనీలు చెప్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ లీటర్కి 20 రూపాయలు వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి సో వాహనదారులకైతే ఈ E85 ఫ్యూయల్ ఉపయోగకరంగా ఉండబోతోంది.